బనానాస్ని వేస్ట్ చేయకుండా ఇలా కేక్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ముందుగా ఒక 6 బనానాస్ని ఇలాగా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తరువాత మిక్సీ జార్లో 1 ½ బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. తరువాత షుగర్ కూడా 1 ½ కప్ తీసుకొని మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టుకోండి. లాస్ట్లో బనానాని మిక్సీ పట్టుకోండి. ముందుగా చేస్తే మనకి షుగర్ అలాగే బొంబాయి రవ్వ పౌడర్ అవ్వడం కష్టం కదా, అందుకే ఇది లాస్ట్లో చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు వీటిని బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో చక్కగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో షుగర్ పౌడర్ని యాడ్ చేసి పూర్తిగా కలిసాక మనం ఒక 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఒక కప్పు నెయ్యి వేసి 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ బ్యాటర్లో మనం నెయ్యి ఏ కప్తో అయితే తీసుకుంటున్నామో సేమ్ కప్తో ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బ్యాటర్ని ఇలా తిప్పుకున్న తర్వాతే మిషన్ ఆన్ చేయండి, లేకపోతే ఆయిల్ పైకి తుల్లే ఛాన్సెస్ ఉంటాయండి. బ్యాటర్లో ఆయిల్ కలిసేలాగా 5 మినిట్స్ బ్లెండ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టించుకున్న బొంబాయి రవ్వ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పూర్తిగా కలిసిన తర్వాత బ్లెండర్ని ఆన్ చేసి మరో 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం 2 గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పాలను కూడా బ్యాటర్లో కలుపుకొని మరో 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోనే నేను చిటికెడు కలర్, అందులో ఒక 3 స్పూన్ల పాలు వేసి మన బ్యాటర్లో యాడ్ చేస్తానండి. కేక్ మంచి కలర్గా ఉంటుంది. మీకు నచ్చకపోతే ఈ ఆప్షన్ స్కిప్ చేయండి. ఇప్పుడు ఇది కూడా బ్యాటర్లో పూర్తిగా కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోండి. తర్వాత మనం బొంబాయి రవ్వ కొలుచుకున్న కప్పుతోటి 3 కప్పుల గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా బ్లెండ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెంగా వేసి మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వెనిలా ఎసెన్స్, ఇలాచీ పౌడర్ 1 స్పూన్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటిని ఒకసారి మన బ్యాటర్లో మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఒక ఫుల్ ప్యాకెట్ ఈనో యాడ్ చేసుకొని ఇది కూడా ఒక 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. మీరు బ్లెండ్ చేసే టైం అప్పుడు బ్యాటర్ చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే ఒక 1/2 గ్లాస్ పాలు వేసుకోండి, అప్పుడు బ్యాటర్ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. తరువాత కేక్ బౌల్కి మనం కాస్త వెన్న కానీ లేకపోతే నెయ్యి కానీ రాసి దాంట్లో కాస్త మైదా వేసి ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలండి. అప్పుడే కేక్ మనం తిప్పినప్పుడు చాలా చక్కగా అన్బౌల్డ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మన బ్యాటర్ని ఈ బౌల్లో వేసుకొని కిందికి ఒక 3-4 సార్లు గట్టిగా తట్టండి. అప్పుడు ఇందులో ఎయిర్ బబుల్స్ ఉంటే చక్కగా అవిపోయి కేక్ అనేది చక్కగా పొంగుతుంది. లాస్ట్లో కేక్ డెకరేషన్ కోసం నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకున్నానండి. మీకు కావాలంటే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నవి ఏవైనా టూటీ ఫ్రూటీ ఏవైనా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవెన్ని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ పెట్టి తర్వాత ఈ మౌల్డ్ని ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టి ఒక 30 to 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. కేక్ ఎంత చక్కగా బేక్ అయింది కదా. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని సైడ్ అంచులుగా నెమ్మదిగా కట్ చేసుకొని ఒకసారి సైడ్లో ఇలా తడుతూ కేక్ బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టి దాన్ని అన్బౌల్ చేయండి. ఇప్పుడు కేక్ చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా అన్బౌల్డ్ అయిందో, పైగా ఎంతో సాఫ్ట్గా ఉంది కదా. మరి ఈ కేక్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్ అండి.